హాయ్ అండి. నేను మీ అభి. మా పాప డే కేర్‌లో క్రిస్మస్ పార్టీ అయిందండి. దానికి డ్రెస్ కోడ్ ఇచ్చారనమాట. గ్రీన్, వైట్, రెడ్ ఏదైనా ఏసుకోవచ్చు అని. సో, మేము ఈ డ్రెస్ కొనిపెట్టామనమాట. యాక్చువల్‌గా ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయరే కొన్నాను. ఎందుకు అంటే క్రిస్మస్‌కి వెయ్యొచ్చు అని. బట్ అది ఈ ఇయర్ ఇలా యూజ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. వాళ్ళ డే కేర్‌లో శాంటా క్లాస్‌తో ఫోటోస్ దిగి అందరితో డాన్స్ పార్టీలాగా చేశారనమాట. అండ్ ఫుడ్ పాట్‌లక్ కూడా పెట్టారనమాట. ఫుడ్ పాట్‌లక్‌కి ఒక చిన్న లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు. దాని ప్రకారంగా ఫుడ్ ఐటెమ్స్ తీసుకురమ్మన్నారనమాట పేరెంట్స్‌ని. మేము ఆ లిస్ట్ చూసి వాళ్ళకి రెస్పాండ్ అయ్యేలోపు ఆ లిస్ట్ అంతా ఫుల్ అయిపోయిందనమాట. సో, వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, మీకేమైనా ఇవ్వాలి అనుకుంటే పౌచెస్‌లో ఏమైనా క్యాండీస్ కానీ, పిల్లలకి సంబంధించిన టాయ్స్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసి ఇవ్వండి. మేము పంచుతాము. అండ్ అది మ్యాండేటరీ ఏం కాదు. మీ ఇష్టం. మీకు వీలుంటే తీసుకురండి అన్నారు. సో, మేము కూడా ఒక పౌచ్‌లో 4, 5 క్యాండీస్ ఏసి ఇచ్చామనమాట. వాళ్ళ డే కేర్‌లో పెయింటింగ్ టైమ్ గూడా ఉంటుందండి. అంటే పిల్లల హ్యాండ్ ప్రింట్స్ అండ్ లెగ్ ప్రింట్స్ తీసి యూజ్ చేస్తూ డ్రాయింగ్స్ క్రియేట్ చేస్తారనమాట. అదిగోండి మా ఫోటో ఫ్రేమ్ కింద చూడండి. అవన్నీ పవిని హెల్ప్ తీసుకొని వాళ్ళు పంపించిన పెయింటింగ్సే అనమాట. ఒక్కొక్క పౌచ్ బయటకొస్తుందనమాట. అంటే పవికి ఇచ్చి మేము చాలా పౌచెస్ పంపించామని చెప్పాం కదా! సో, అలాగే వేరే పేరెంట్స్ కూడా కొన్ని పౌచెస్ పంపించారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అవి ఏసి. ఏంటా అని చాలా ఎక్సైటెడ్‌గా ఓపెన్ చేశామండి ఒక్కొక్కటి. పవికి గూడా ఏంటి ఏంటి ఇంకేమిచ్చారు ఓపెన్ చేద్దాము అని చేస్తూనే ఉన్నాము. అరౌండ్ ఒక 5-6 ప్యాక్స్ ఇచ్చారండి. చాలా చాక్లెట్స్, చాలా టాయ్స్ లాంటివి. అవి ఆడుకోలేము. బట్ జస్ట్ పిల్లలకైతే కొంతసేపు వాటితో టైం స్పెండ్ చేయడానికి బావుంటుంది. ఇదిగోండి ఒక్కొక్కటి చూపిస్తుంది మాకు గూడా. క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చేది ఇంకా గిఫ్ట్సే కదండీ! ఇంకా అన్ని గిఫ్ట్స్ చూసి మురిసిపోతూనే ఉందనమాట. ఏమున్నాయి ఓపెన్ చేయి అనుకుంటా. ఇంకా అవి తినాలి, చెయ్యాలి అని తనకింకా తెలీదు. తెలిసిన రోజు మేము అయిపోయాం అంతే. ఎందుకంటే తనకి క్యాండీస్, ప్రిజర్వేటివ్ డ్రింక్స్ ఇవేమీ ఇవ్వట్లేదనమాట ఇప్పుడు. సో, ఇవన్నీ చూసి ఏంటా అని ఎక్సైట్ అవ్వడం తప్ప తనకు తెలీదు. అందులో ఏమున్నాయి, ఏంటి, అవి తినొచ్చు, ఆడుకోవచ్చు అని. మరి మీ దగ్గర కూడా క్రిస్మస్ అయ్యి ఉంటుంది కదండీ! మీకేమైనా గిఫ్ట్స్ ఇచ్చుంటే అవేంటో కామెంట్ చేసేయండి. సర్వేజన సుఖినో భవంతు.